నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటానంట. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల్ని ఆయన ఆశీర్వదించే దేవుడు. దేవుని బిడ్డల్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆశీర్వాదంలో లేకపోతే ఏ మానవుడు ఆశీర్వదించబడడు. అంటే చాలా మంది, ఇంతకుముందు నేను చెప్పాను, చాలా మంది ఉన్నారు కదా లోకంలో. అంటే అవన్నీ నిజమైన ఆశీర్వాదములు కాదు, అవి అంతులోనే కనబడి అంతులోనే మాయమయ్యేవి. కనుక నిజమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమైన ఆశీర్వాదము అది మనకిచ్చాడు. పరలోక రాజ్యము మనకిచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమైన ఆశీర్వాదం పరలోకంలో ఉంటాము. ఆ పరలోకమైన ఆశీర్వాదము అంతేకాదు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకి ఇస్తాడు. దానికి ఉదాహరణ దావీదు జీవితాన్ని చూసుకుందాం మనం. ఆ దావీదు జీవితంలో చూసుకుంటే, ఆయన గొర్రెల కాపురం ఉన్న దావీదుని ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా నియమించాడు. నియమించడం కాదు, ఆయన సింహాసనాన్ని స్థిరపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆశీర్వాదములు దేవుడు ఇచ్చేయి. ఆశీర్వాదములు ఎవరు ఇచ్చేయమ్మా? దేవుడు ఇచ్చేయి. మనం చాలా మంది చూస్తూ ఉంటాం ఈ లోకంలో. ఒకనొక సమయంలో ఎంతగానో వాళ్ళు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ దగ్గర ఏముండదు. అలాంటి వాళ్ళు మనం చూసామా? సొసైటీలో చాలా మంది చూసాం, లోకంలో చాలా మంది చూసాం. బాగుంటారు, తండ్రి కాలంలో తండ్రులు సంపాదించిన ఆస్తులను బట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారు. తండ్రులు చనిపోయినాక ఆస్తులు పోగొట్టుకొని తాగుడికి, జోదానికి బానిసలయ్యి, ఆస్తులు పోగొట్టుకు బిచ్చగాళ్ళు ఉన్నారు కదా. అదేవిధంగా బాగా సంపాదించుకొని వాళ్ళకి సడన్గా ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి కోమాలకి వెళ్ళిపోయి, లేకపోతే హాస్పిటల్కి ఉన్న ఆస్తి అంతా తగలబెట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఆ రోగాలు నయం కాక సొసైటీలో చాలా మంది చూస్తున్నాం. ఏదో ఒకప్పుడు బాగున్నా కదా, ఇప్పుడు ఎలాగైపోయినామంటే, ఇదిగో నాకు ఈ పరిస్థితి వచ్చింది, దానివల్ల నాకు సమస్తం పోయింది. చెప్పలేం. మనము యోబుని చూస్తూ ఉంటాం. ఊజు దేశంలో ఉన్న వ్యక్తి యోబుని చూస్తూ ఉంటాం. గొప్ప ధనికుడు ఊజు దేశంలో. రాత్రి సమస్తం కోల్పోయాడు. తర్వాత దేవుడు రుణంతల ఆశీర్వాదాలు ఇచ్చాడు అనుకోండి. అంటే దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? ఆశీర్వాదాలు ఇచ్చేది దేవుడే, వాటిని తీసేసేది కూడా దేవుడే. ఇచ్చేది దేవుడే, తీసేసేది కూడా దేవుడు. ఎప్పుడు ఇస్తాడు దేవుడు మనకి ఆశీర్వాదములు? నీకు జీతం ఎప్పుడు వచ్చింది? నువ్వు నెలంతా కష్టపడితే నీకు జీతం వచ్చింది. నీ కూలి డబ్బులు ఎప్పుడు వస్తాయి? రోజంతా కష్టపడితే నీ కూలి డబ్బులు వస్తాయి. నువ్వు చేతి పనులు చేసుకుంటే చేతి పనుల డబ్బులు వస్తాయి నీకు. కనుక నువ్వు ఏది లేకుండా నేను ఇలాగే ఉంటానంటే, నేను కష్టపడినా నాకు డబ్బులు రావాలంటే ఎవరికి రావు, ఉచితంగా రావు కదా. ఒక ఆయన అంటాడు కదా, పాపం గుండు వేసుకొని, ఆయన పేరు లలిత వాంటర్ కదా, లలిత జ్యువెలరీ వాంటర్ కదా, డబ్బులు ఊరికే రావు అంటాడు. నేను అంటున్న ఆశీర్వాదములు ఊరికే రావు, ఆశీర్వాదములు ఊరికే రావు. అది ఆశీర్వాదములు ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భయభక్తులు కలిగి దేవుని యొక్క మాట వింటే వస్తాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు బైబిల్లో ఒక వ్యక్తిని చూపిస్తాను మీకు. ఆ వ్యక్తి జీవితం ద్వారా మనము ఏ పాఠం నేర్చుకోబోతున్నాం, అతని జీవితం ద్వారా మనము ఏం తెలుసుకోబోతున్నాం, మన జీవితం కూడా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. చాలా మంది ఆశీర్వాదములను శాపకారంగా మార్చుకునే వాళ్ళు ఉన్నారండి. ఆశీర్వాదములు ఏ విధంగా మార్చుకుంటారు? శాపకారం. దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ అది నిలబెట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆస్తి సంపాదించుకొని నిలబెట్టుకోలేని చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. ఈ సొసైటీలో మనం చూస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటి? ఎవరో కాదు, బయట వాళ్ళు కాదు. దానికి కారణం మనమే. ఉన్న ఆస్తి తగలబెట్టడానికి కారణం మనమే. ఉన్న ఆశీర్వాదములు పోగొట్టుకోవటానికి కారణం మనమే. ఆత్మీయ జీవితంలో ఆత్మీయ స్థితిగతుల్లో ఉండకుండా, దేవుని యొక్క ఇచ్చిన ఆశీర్వాదములు పొందుకొని దేవునికి మహిమకరంగా జీవించకుండా పోగొట్టుకునేది కూడా మనమే. కనుక మరి ఈరోజు దేవుని బిడ్డలమైన మనము సత్యమును తెలుసుకోవాలి. ఈరోజు
సర్వసత్యములోకి నడవంటాడు యేసయ్య. ఏమంటాడమ్మా? సర్వసత్యములోకి నడవాలి. ఈరోజు మన ఆశీర్వాదములు నిలబెట్టుకోలేదు చాలా మంది. అనుకుంటా నేను ఇప్పుడు నాకు బాగుంది కదా, రేపు ఏం ఎలా ఇద్దో మన జీవితం ఎలా ఉంటుందో ఈ వ్యక్తి ద్వారా మనము తెలుసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇది చాలా రోజు ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తి జీవితం గురించి తెలుసుకోబోతున్నాం. యోవాసు ఆయన పేరేంటి? యోవాసు. ఆయన రెండవ రాజుల గ్రంథము 12వ అధ్యాయము మనం వాక్యం ధ్యానం చేసేది. రెండవ రాజుల గ్రంథము 12వ అధ్యాయము. అదే విధంగా రెండవ దిన వృత్తాంతుల గ్రంథము 24వ అధ్యాయము. మొదటగా రెండవ రాజుల గ్రంథము 12వ అధ్యాయం యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరమందు యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా సంబంధురాలైన జిబ్యా. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించను. ఒక చిన్న ప్రార్థన. నా దేవా, నా ప్రభువైన యేసయ్య, నీ కృపలో ఇదిగనైనా మరి అయ్యా వాక్యం ధ్యానం చేస్తుండగా మాతోనూ మాట్లాడే దేవుడు నువ్వే కనుక మాతోనూ మాట్లాడే సహాయం చేసేమని నీ యొక్క ఆత్మశక్తి ఆత్మ బలం ద్వారా నీ దాసు నిలబెట్టుకొని అయ్యా నీ శక్తి చేత నీ బలం చేత వాడుకోమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరం మందు ఎవరంట? యోవాసు ఏలన ఆరంభించును. 7 సంవత్సరాలప్పుడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 7 సంవత్సరాలప్పుడు ఒక బాలుడు. 7 సంవత్సరాలు అంటే ఏంది? బాలుడా వ్యక్తి? ఒక బాలుడు 7 సంవత్సరాలప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎంత గొప్ప ఆశీర్వాదము! 7 సంవత్సరాలప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా నియమింపబడటం అంటే ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే ఇది. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం. ఇశ్రాయేలు అసలు ఏమో తెలుసా? 7 సంవత్సరాలప్పుడు ఆయన జ్ఞానం ఎదిగింది. ఆయనకి 7 సంవత్సరాలప్పుడు రాజుగా ఉండటం అంటే అసలు ఎవరు ఈ యోవాసు ఎవరు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రెండవ రాజుల గ్రంథంలోనే 11వ అధ్యాయం ఆ పేజీ తిప్పండి ముందుకి. 11వ అధ్యాయంలో మన 1-2 వచనాలు. హాయిజే తల్లి అయిన అతల్యా తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనం చేస్తుంది. ఈయన రాజుగా ఉండక ముందు ఎవరు రాజుగా ఉండక ముందు? యోవాసు రాజుగా ఉండక ముందు ఎవరు వెళ్తున్నారంటే అతల్య అనే స్త్రీ ఇశ్రాయేలు ప్రజల్ని రాజుగా వెళ్తుంది. అయితే ఆమెకు ఒక కుమారుడు ఉంటే ఆ కుమారుడు చనిపోయాడు. ఇంకా నాకు రాజ వంశములో ఎవరు లేరు, నా వంశములో పరిపాలించే వాళ్ళు ఎవరు లేరని ఆమె కచ్చి కట్టుకొని, ఎవరు పరిపాలించు, నేనే రాజుగా ఉండాలి, నేనే రాజు, నా తర్వాత ఇంకెవరు రాజుగా ఉండొద్దని వంశములో ఉన్న వాళ్ళందరినీ సంపటం మొదలు పెట్టేసిందంట. ఏం చేయటం మొదలుపెట్టింది? సంపటం మొదలు పెట్టేసింది. ఇంక ఎవరు రాజుగా ఉండకూడదు. ఎవరు ఈ అతల్లి అంటే మనకి యెజ్బేలు తెలుసా? యెజ్బేలు మనం శుక్రవారం కూడా జ్ఞాపకం చేసుకున్నాం కదమ్మా యెజ్బేలు గురించి. యెజ్బేలు ఏలియా ప్రవక్తని సంపాలన చూసిన స్త్రీ. ఆమె కూడా ఒక రాణే, పట్టపు రాణే. ఆమె యొక్క కుమార్తె ఈ అతల్య. మంచి మంచి గుణంలో ఉన్న తల్లిదండ్రులకి మంచి గుణాలే కలిగి ఉంటారంట చాలా మంది బిడ్డలు. ఎవరో ఒకరు నీటికో ఒకరు మంచి తండ్రికి మంచి కుమార్తె ఉండరేమో కానీ ఆల్మోస్ట్ ఒక మంచి తండ్రికి మంచి కుమారులే ఉంటారు. మంచి తండ్రి గుణగణములు కలిగిన తండ్రి కష్టపడుతున్నాడు, ఇదిగో నా నిమిత్తం నా తండ్రి ఆయన జీవిత త్యాగం చేశారని తెలుసుకున్న వాళ్ళు ఆ తండ్రికి ఎంతో విలువిచ్చి వాళ్ళు కూడా తండ్రి యొక్క గుణాలు కలిగి ఉంటా ఉంటారు. ఇక్కడ కూడా తల్లి గుణములు కలిగిన ఈ అతల్య రాణి,
ఆమె అన్య దేవతలను పూజిస్తూ, అంతేకాదు ప్రాముఖ్యంగా నా వంశములు ఎవరు లేరు కనుక ఇంక ఉన్న వాళ్ళందరినీ చంపేసేయాలి అని ఆలోచన చేసుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇప్పుడు దేవుని అతడు చంపకుండెను. అత్తెల దేశమున ఏలుతుండగా అతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? అత్తెలు ఏం చేస్తుంది? అందరిని చంపుతుంది. అయితే ఈ యెహోవాసును మాత్రం ఏం చేశారంటే దేవుని మందిరంలో కనపడకుండా దాచిపెట్టారు. దేవుని మందిరంలో యెహోవాసుని ఏం చేశారు? దాచిపెట్టారు. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అనుకోండి. 7 సంవత్సరాలు ఆయన రాజు పరిపాలించింది కదా. నన్ను అడిగితే 7 సంవత్సరాలు ఎవరికి కంటికి కనపడకుండా, ముఖ్యంగా ఈ రాణికి కనపడకుండా ఏం చేశారంట? దాచిపెట్టారంట. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదండి. 1 సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు ఒక బాలుని దాచిపెట్టారు. ఆమె కంటికి కనబడితే చంపేస్తారు అని ఒక్కడే ఉన్నాడు. ఇంకా ఆ రాజవంశంలో ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడే ఉంటే ఆయన కూడా చంపేస్తారేమని దాచిపెట్టారు. ఆయన ఎంతగా శ్రద్ధ తీసుకున్నారు చూడండి. 7 సంవత్సరాలకు బయట కూడా రానిలా, దేవాలయంలో నుంచి, ఆ దేవుని మందిరం నుంచి బయట కూడా రాకుండా అన్ని ఆయనకి అక్కడికే పాపం బట్టలు కొనటం, తిండి పెట్టడం అన్ని ఆయనకి అక్కడే సమకూర్చి ఇచ్చారు. ఆయన 7 సంవత్సరాలు బయటికి రాకుండా కాపాడారు. చూడండి, మనము 2వ దినవృత్తాంతముల గ్రంథము. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాపాతు అహజ్యా కుమారుడైన యెహోషువ హతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడగ కంటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెను యెహోయాదా అతని యాజకుని భార్యనైన యెహోషాపాతు అత్తెలకు కనపడకుండా అతన్ని దాచిపెట్టెను కనుక ఆమె అతన్ని చంపకలేకపోయెను. ఏమైంది? దాచిపెట్టినందువల్ల ఇతన్ని చంపలేకపోయింది. దేవుడు ఎంత గొప్ప కార్యము అనుగ్రహించాడు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క కార్యం అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ప్రభు యేసుక్రీస్తు ఎవరి వంశంలో నుంచి వస్తున్నాడు చెప్పండి? ఎవరి వంశంలో నుంచి? దావీదు యొక్క వంశంలో నుంచి యేసయ్య జన్మిస్తా అన్నాడు కదా. అవునా కదమ్మా? యేసయ్య మనకి మత్తయి సువార్తలో ఆ వంశవాళ్ళని చదివితే మనకు అర్థమైంది. ఆ వంశవాళ్ళలో ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న యెహోషు కట్టయిపోయిన అనుకోండి, అంటే ఆయన చంపబడ్డాను అనుకోండి, యేసుక్రీస్తు రాలేడు. ఎందుకంటే ఆ లింక్ కట్టయిపోయింది. దేవుని ప్రణాళిక ఎంతగా ఉందో చూడండి. యేసుక్రీస్తు ఆ వంశములో రావాలి, దావీదు యొక్క వంశములో రావాలి, రూతు యొక్క వంశములో, బోయజు యొక్క వంశములో రావాలి. ఆ వంశములో ఉన్నవాడు మనం ధ్యానం చేస్తున్న యెహోషు. ఇప్పుడు ఆయన మరణిస్తే, ఆయన చనిపోతే సాతాను క్రియలు అలాగా ఉంటాయండి. దేవుడి కార్యము జరిగించడానికి సాతానుడు ఇష్టపడ్డాడు. సాతానుడు ఎప్పుడు దేవుడికి వ్యతిరేకంగానే ఆలోచన చేస్తూ ఉంటాడు. దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన చేస్తూ ఆయన దేవుడి కార్యములు జరగకుండా సాతానుడు అడ్డుపడుతూ ఉంటాడు. కానీ దేవుడు సామాన్యుడు కాదుగా. దేవుడు అసాధ్యుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అసాధ్యుడు. దేవుడికి అసాధ్యం అంటే ఏమైనా ఉందా? ఏమీ ఉండదు. దేవుడికి తెలుసు సమస్తం సాధ్యం చేసే దేవుడు ఆయన. కనుక ఆయన ఆ బాలుడు వచ్చిన చదివితే అక్కడ అహజ్యా కుమారుడైన ఎవరు కుమారుడైన అహజ్యా కుమారుడైన యెహోషును అత్తమైన రాజకుమారులందరితో కూడా చంపకుండా అతని రావశంగా తప్పించెను. కనుక వారు అతని దాదిని పడగదిలో అత్తలేగా మరుగా ఉంచి ఉండడం చేత అతడు చంపకుండా ఉండేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతను దాచిపెట్టారు. దాచిపెట్టడం వల్ల ఆయన తప్పించబడ్డాడు. అయితే ఇప్పుడు మనం చదువుకున్న 12 అత్తెలియా మేనత్త పెంచిందంట యెహోషుని. ఎవరు మేనత్త అంటే బాలుడు యెహోషు కొడుకున్నాడు కదా, వాడిని అహజ్యా అనే ఆమె పేరు మేనత్త.
అహజ్య అంటే ఎవరు? ఆయన మేనత్తే సమకూర్చి ఇవ్వటానికి ఆ మేనత్తే ఆయన్ని సరిదీసుకొని పెంచింది. అయితే ఆ తర్వాత మనం చదువుతున్న ఇప్పుడు 7 సంవత్సరములు తర్వాత ఏం జరుగుతుంది? పట్టాభిషేకం జరుగుతుంది. ఏమవుతుందమ్మా? పట్టాభిషేకం. మనం చదువుకున్న 12 అధ్యాయంలో 7 సంవత్సరం ముందు ఏవోసు ఎలా ఆరంభించును అంటే ఆయన పట్టాభిషేకం పొందుకుంటున్నాడు. పొందుకున్న సందములో జరుగుతున్న సంఘటన ఏంది తెలుసా? అక్కడ బాలుడు 7 సంవత్సరాలు ఆయన పట్టాభిషేకం రాణిగా ఉన్న ఆమె ఏం చేసింది? ఒకసారి 11 అధ్యాయము మొదటి రాజుల గ్రంథం 11, 10, 13 చదవండి. యాజకుడు మందిరంలో ఉన్న దావీదు ఇతరులను దాలను శతాధిపతులుగా అప్పగింపగా కాయవారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేత పట్టుకొని బలిపీఠము చేతును మందిరము కుడిమైన మొదలుకొని ఎడమ వరకు రాజు చుట్టూ నిలిచిన అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకుని పోయి అతని తల మీద కిరీటం పెట్టి ధనశాస్త్రము గ్రంథమును అతని చేతికి ఇచ్చి తర్వాత వారు అతని పట్టాభిషేకునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవుని సాటించిరి. ఎవరిని సాటించారు? ఏవోసుని రాజుగా సాటించారు, అభిషేకం చేశారు. ఎవరు ఉండగల ఇప్పుడు రాజు చనిపోతే ఆ రాజు స్థానంలో ఇంకొకరు రావాలి. కానీ అత్తల్య బ్రతికే ఉంది, జీవించే ఉంది. కానీ ఆమెని కాదని ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఈ చిన్న బాలుని రాజుగా నియమించాడు. వ్యతిరేకత, ఆమె చేసిన అన్యాయపు పనుల్ని ప్రజలు అక్కడున్న సైన్యం గ్రహించి వ్యతిరేకత. అప్పుడు 7 సంవత్సరాలు అందరూ నిలబడారు. ఇంకాకి అందరూ నిలబడి రాజ అధికారం మొత్తము ఈ బాలు వైపు వచ్చేసింది. బాలు వైపు అందరూ ఇంకా ఒకటి ఏం చేయగలదు? రాజు సైన్యం కూడా, అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజల సైన్యం కూడా ఈ చిన్న బాలుడు వైపు వచ్చేసారు. వచ్చేసి ఈ బాలుకు సపోర్ట్ గా నిలబడ్డారు. ఈ బాలుడికి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసినప్పుడు అప్పుడు 11 అత్తెల్య కాయవారును జనులను కేకలు వేయగా వీని ఏవో మందిరం మందున జనుల దగ్గరకు వచ్చి రాజు ఎప్పుడే మర్యాద చొప్పున ఒక స్తంభం దగ్గర నిలుచుంటూ అధిపతులు బాగా ఊదువారిని రాజును నిలబెట్టు దేశపు వారందరూ సంతోషించుతూ శృంగధ్వని చేయుటయు చూసి తన వస్త్రములు చింపుకొని ద్రోహము అని కేకలు వేయి. ఏమని కేకలెత్తుంది? అత్తెల్య అనే రాని ద్రోహము. నేను బ్రతుకుండలోనే నా సింహాసనాన్ని లాక్కుంటున్నారు, నేను బ్రతుకులో నా రాజ్యాన్ని లాక్కుంటున్నారు, మొరబెట్టుకుంటుంది. ఇంతకుముందు ఏమైంది? ఆ ద్రోహం అనేకుల్ని చిన్నపిల్లల్ని చంపేసావే, ఏమైంది నీ ద్రోహము? చూడండి, ద్రోహం ఎవరన్నాలి? ఆ మాట ద్రోహం అనే మాట ఎవరన్నాలి? నీ యథార్థమైన జీవితం ఉంటే, నీళ్ళు ఏ తప్పిదము లేకుంటే అందరూ నీకు సపోర్ట్ చేసేవాళ్ళు. మనమే తప్పు చేసి ఆ దొంగ నడితే ఎలా ఉంటది? ఇప్పుడు అదే సామెతలోకి వచ్చింది ఈ అతల్య అనే రాణి. ఇంకా బట్టలు చిప్పుకొని అక్కడ పట్టాభిషేకం ఆ మందిరం గందరగోళం చేస్తుందంట. ఇంకేం చేశారంట? వస్త్రం చింపుకొని ద్రోహము అని కేకలు వేయగా యాచకుడైన ఏవో యాద సైన్యంలోను శతాధిపతులను ఏవో మందిరం ముందు ఆమెను చంపకూడదు, ఆ భక్తుల బయటకు ఆమెను వెళ్ళకూట్టుడి, ఆమె పక్షపు వారిని ఖడ్గం చేత చంపుడని ఆజ్ఞ ఇచ్చిన కనుక ఏం చేశారు? మందిరంలో కాదు, బయటికి వెళ్ళి ఆమెను చంపేసేయండి. ఒక యాజకుడు ఆజ్ఞయిస్తున్నాడు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేసింది కాబట్టి, దేవునికి విరుద్ధమైన కార్యములు చేసింది కాబట్టి, వాళ్ళ రాజవంశంలో ఎవరిని లేకుండా చేయాలని చూసింది కాబట్టి, ఇదిగో ఏవో యాద అనే ప్రవక్త ఈమెను తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి చంపండి. 16 చంపడానికి ఆజ్ఞించిన కనుక రాజమందిరంలోకి గుర్రములు వచ్చు మార్గం ఆమెకు దారి ఇచ్చి ఆమె వెళ్ళిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి. ఏం చేశారమ్మా? చంపారు. ఓకే, అర్థమైంది కదా? ఇక్కడ వరకు ఆ పిల్లోడు రాజు కాకముందు జరిగిన సంఘటనలు, ఆ పిల్లవాడు యోవాసు రాజ్యం పట్టాభిషేకము పొందుకోకముందు జరిగిన సంఘటన, అత్తలియా పరిపాలనలో
ఏ విధంగా అయితే రాజవంశం లేకుండా చూడాలని చూసిందో చివరికి ఆమె హతమైపోయింది, చంపేశారు అందరూ కూడి. ఇంకా ఇక్కడి నుంచి జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకుని ఇక్కడి నుంచి మనం వాక్యం ధ్యానంలోకి వద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డరా, ఇక్కడి నుంచి దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి వచనంలో మనం చూస్తున్నాం. ఎప్పుడు 7వ సంవత్సరం మందు, 7వ సంవత్సరం మందు. ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నాడు? 40 సంవత్సరములు. చదవండి. ఏవో ఎలుబడు 7వ సంవత్సరం మందు ఏలామించిన యెరూషలేము 40 సంవత్సరములు ఏలేను. 40 సంవత్సరములు ఏలాడు. దేవుని స్తోత్రం. ఇది ఆశీర్వాదమా కాదా చెప్పండి? ఒక పిల్లవాడు, అసలు మరణించాల్సిన పిల్లవాడు, దేవుడు కాపుదాలు ఇచ్చి దేవుడు కృప ద్వారా ఆయన 7 సంవత్సరాలప్పుడే రాజుగా దేవుని నియమిస్తే ఎంత ఆశీర్వాదం అంటే అది. అసలుకి దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. అయితే ఇప్పుడే దేవుని పెట్టారా 2వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 12వ అధ్యాయం 2వ వచనంలో యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పవాడే యుండి దినములన్నిటిలో ఏవో దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యాజకుడైన ఎవరు? యాజకుడైన ఈయన మామవుతాడు. మేనత్త అని చెప్పే కదా వాళ్ళ హస్బెండ్ ఈ యాజకుడు, మామూలు. అయితే చిన్న బాలుడు 7 సంవత్సరాలకి ఏమి జ్ఞానం అనేది పెద్దగా అభివృద్ధి కాదు, జ్ఞానం అనేది ఉండదు. చిన్నపిల్ల ఆట పాటలతో ఉంటారు. చిన్నపిల్లడికి వాడికి రాజ్యం ఇస్తే ఏమని ఉంటుందా? కానీ ఆ బాలు వెనకాల ఉండి నడిపించే శక్తి ఎవరంటే ఈ యాజకుడు. కూర్చున్న ప్రతి ఒక్కరికి మనకు తెలియని ఒక శక్తి ఉంది, అది ప్రభు యేసయ్య శక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నన్ను నడిపించే శక్తి యేసయ్య శక్తి. మనం అనుకుంటాం నా శక్తి వల్ల నేను చేస్తున్నాను, నా జ్ఞానం వల్ల నేను సంపాదించుకుంటున్నాను, నా ద్వారా నాదే, నా జ్ఞానం, నా తెలివి, నా బలము అనుకుంటున్నాం. కానీ ఏముండదు. నాకు తెలిసింది కాలు మన ఇరిగినప్పుడు నాకు అర్థమైంది. ఒక కాలు పోతేనే ఎన్ని బదులు పడ్డాను కదా, ఒక కాలు చిన్న దెబ్బ తగిలితేనే. కానీ నడిపించే శక్తి, మన వెనకాల ఉండే శక్తి ఎవరిదో తెలుసా? యేసయ్య శక్తి. యేసయ్య శక్తి ఉన్నంతసేపు మనము ఏది చేసినా ఘనంగానే చేస్తూ ఉంటాం, కానీ అది మనం గుర్తించలేము. ఇక్కడున్న యెహోషుకు వెనకాలనే నడిపించే శక్తి యాదు, యాజకుడు. చూడండి 2వ వచనంలో యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పిన వాడే యుండు దినముల అన్నిటిలో యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. యాజకుడు ఆయన ఎన్నంటి ఉండి నడిపిస్తున్నాడు, ఆయన తోడుగా ఉండి నడిపిస్తున్నాడు, ఆయన సహాయకుడుగా ఉండి నడిపిస్తున్నాడు. చిన్న బాలుడు రాజ్య పరిపాలన ఏ విధంగా చేయాలి? మనకు ఒక శక్తి ఉందండి, మనని ఆశ్రదించబడడానికి ఒక శక్తి ఉందండి, నడిపించడానికి ఒక శక్తి ఉందండి. అది ప్రభు యేసుక్రీస్తు యొక్క శక్తి. ప్రియ దేవుని బిడ్డరా, అంతేకాదు ఒకసారి ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకుంటే ఆ ఏవైతుందో అది మన ఆ సంఘం అనుకోండి. ఇక ఏవోపాదు ఎవరంటే యాజకుడు, ఒక సేవకుడు, ఒక సంఘ కాపురి అనుకోండి. ఆత్మీయంగా మనం అలా అర్థం చేసుకొని ఇప్పుడు మనం నడిపించేది మీకు తెలీదు. మీ గురించి నేను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాను, నిరంతరము మీకు తెలియదు, మీ కొరకు మొరపెట్టుకుంటూ ఉంటాను దేవుడికి దగ్గర. మీకు తెలియదు, మీ కుటుంబంలో ఆ సంతోషాలు ఆనందానికి కారణము ఇదిగో ఒక శక్తి, ఆ ప్రార్థన శక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఆ ప్రార్థన శక్తి ఎవరో తెలుసా? మిమ్మల్ని నడిపిస్తున్న ఆ నాయకుడు. ఆత్మీయంగా పెంపొందించడానికి, ఆత్మీయంగా దేవుడికి దగ్గరగా చేయటానికి ఈ యెహోషుకి ఏ విధంగా అయితే యెహోయాదా యాజకుడిగా ఉండి ఆ బాలుని నడిపిస్తున్నాడో, ఆయన ఉన్నంత కాలము ఎంతో సంతోషంగా, ఆనందంగా అతను పరిపాలన చేస్తున్నాడు. అతని వెనకాల నడిపిస్తున్న మాత్రం యెహోయాదా, యాజకుడు, దేవుని సేవకుడు. మీకు తెలీదు ప్రియా దేవుని బిడ్డలారా,
ఒకసారి ప్రార్థనలన్నీ కనిపెడుతున్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, ఒక్కొక్కరి గురించి బయలుపడుతున్నప్పుడు, వాళ్ళ కష్టాలు పాలవుతే ఏడ్చి దుఃఖపడి ప్రార్థన చేస్తూ ఉంటాను బాధతో. దేవుణ్ణి ఎదుట క్షమాపణలు అడుగుతూ ఉంటాను మీ పక్షంగా, కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాను మీ పక్షంగా. మీరందరూ సంతోషంగా ఉండాలని. ఒక నిజమైన యాజకుడు దేవుని బిడ్డల సంతోషమే కోరుకుంటా ఉంటారు, కానీ అది గుర్తించరు. మిమ్మల్ని రక్షించేది దేవుడే, మీరు గుర్తించరు. మిమ్మల్ని కాపాడుతుంది కంటి రెప్పవాళ్ళే కాపాడుకుంటా అని చదివించిన దేవుడే, కానీ కాపాడుతూ వాగ్దానం చేశాడు. మీది ఏ పనులు చేసినా కానీ, ఏదో పని చేసినా కానీ కాపాడుతాడు దేవుడు. ఎందుకంటే మాట ఇచ్చాడు కదా, మాట ఇచ్చాడు దేవుడు. నిన్ను కాపాడేవాడు కొనుక్కుడు నిద్రడు. నువ్వు బాంచి సమ్మర్లో వేసుకుని దుప్పటి కప్పుకొని ఇంకా పొనుకుంటావు, కానీ దేవుడు నిన్ను కాపాడుతాడు. చూస్తూ ఉంటాం. క్షణం చాలా మన జీవితము పాడైపోవటానికి. క్షణం కాలంలో మన జీవితం ఎలా ఉంటుందో. మన ఎవరైనా నిద్రపోతుంటే ఒక సాలిపుడుగు చెవులోకి పోయి మొత్తము తల్ల మొత్తం ఖరాబ్ అయిపోయిందంట, జీవితం పాడైపోయింది. మనకు తెలుసా? నిద్రపోతున్న వ్యక్తులు మనకి ఏం తెలియదు, మనకి తెలియదు. దేవుడు పక్కనే ఉండి అలాంటి పురుగులు వచ్చి ఎన్నిసార్లు ఏర్పడేసిండో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడటానికి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక నీకు సహాయం ఎన్నిసార్లు చేశాడు. కష్టాలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, ప్రమాదాలు వచ్చినప్పుడు దేవుడు నేను ఎన్నిసార్లు కాపాడాడు గుర్తించావా? యెహోయాదా ఆ విధంగా ఆ బాలుడిని ఆయన సంరక్షణలో పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన యాజకుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడండి. 4, 5, 6 వచనాలు చదువుతాం. 3 వచనం కూడా. అయితే ఉన్నత స్థలంలో కొట్టేవాడిగా నిలిచిన జనులు ఇంకను ఉన్నత స్థలమునందు బలు అర్పించు ధూపము వేసుచుండెడి. యెహోషువ యాజకులను పిలిపించి యెహోవా మందిరంలోనికి తేబడి ప్రతిష్ఠా వస్తువులను విలువను అనగా జనసంఖ్య దాఖలు చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును చూచి చేత చేవరేనను యెహోవా మందిరంలోకి తెచ్చిన ద్రవ్యమును యాజకులు ఒక్కొక్కడు తనకు నెలవైన వారి వద్ద తీసుకొని మందిరమును ఎచ్చట చిదనమై ఉన్నదో అచ్చట నెల దాన్ని బాగు చేయాలని ఆజ్ఞ ఇచ్చెను. ఇంకా ఈ బాలుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడెక్కడ దేవుని మందిరములు పాడైపోతున్నాయో ఆ ప్రక్షాళన ప్రారంభించాడు. ప్రక్షాళన ఆ దేవుని అంటే అంతకుముందు ఆ అత్తెల్య దేవుని మందిరాలు పాడు చేసింది, విగ్రహ ఆరాధన పురుగొల్పింది, సహకరించింది. దేవుని మందిరాలు పట్టించుకోలేదు. ఆ మందిరాలు బాగు చేయాలి. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, నీ మందిరం, హృదయం అనే మందిరాన్ని బాగు చేయటానికి నువ్వు సిద్ధపడ్డావా? ప్రక్షాళన చేసుకుంటాం. నీ హృదయము ఎప్పటికెప్పుడు ప్రక్షాళన చేసుకోవాలండి. హృదయము ఎలాంటిదంట? ఎలాంటిది? అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి కడిగింది. హృదయం ప్రక్షాళన చేసుకోవాలి. ప్రతి దినము కడుక్కోవాలి. మనం రోజు బ్రష్ చేసుకుని కడుక్కున్నట్టుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మన హృదయాన్ని కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, ప్రక్షాళన చేసుకోవాలి. నా హృదయంలో దేవుడికి వ్యతిరేకమైన కార్యములు ఏమైనా చేస్తున్నానా? దేవుడికి విరుద్ధమైన కార్యములు నేనేమైనా చేస్తున్నానా? నా దేవుని దూషిస్తున్నాను, అవమానకరంగా ఉన్నానా నా జీవితము? ఒకసారి ప్రక్షాళన రోజు చేసుకోవాలి. పొద్దు నుంచి సాయంత్రం వరకు తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అక్కడ వచ్చేసి అక్కడే ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటామో, మనం కంటి చూపు ద్వారా ఎన్ని పాప పనులు చేస్తూ ఉంటామో, చూస్తూ ఉంటామో, నోటి ద్వారా ఎన్ని అబద్ధ మాటలు పలుకుతామో. అన్నింటికి సాయంత్రం మోకరించి ప్రక్షాళన చేసుకున్నావా? అనుభవం ఉందా నీకు? ఇక్కడ దేవుని మందిరాన్ని ప్రక్షాళన చేయమంటున్నాడు. పాడైపోయిన మందిరాలని, శిథిలమైపోయిన మందిరాలని ప్రక్షాళన చేయమంటున్నాడు. ప్రియ దేవుని 7 వచనాలు, 8, 9 వచనం. యెహోషువ యాజకుడైన యెహోయాదాను మిగిలిన యాజకులను పిలిపించి మందిరంలో శిథిలమైన స్థలంలో మీరు ఎందుకు బాగు చేయకపోతిరి? బాగు చేయండి యాజకులకు చెప్తే యాజకులు 25 సంవత్సరాలు పట్టించుకోలేదంట. ఎన్ని సంవత్సరాలమ్మా? 25 సంవత్సరాలు. 6వ వచనము. అయితే
యోవాషు ఏలుబడిలో 27వ సంవత్సరం వరకును. 23వ అమ్మా 23వ వరకు యాజకులు మందిరం ఒక స్థిరమైన స్థలంలో బాగు చేయక ఉండిరి. 23 సంవత్సరముల వరకు ఏం చేయాలంట? యాజకులు పట్టించుకోలేదంట. 23 సంవత్సరములు. ఆ 3, 7 ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పటికీ ఈయనకి ఎన్ని సంవత్సరాలమ్మా? 23 ఆ 7 సంవత్సరాలు అప్పుడు రాజకీయాలు చేసింది కదా, పటాభిషేకం పొందుకున్నారు కదా, 30 సంవత్సరాలు. అంటే అతనికి అప్పుడు 30 సంవత్సరాలు వచ్చినాయి. ఆ 23 సంవత్సరాలు యాజకులు పట్టించుకోలేదు, ప్రక్షాళన చేయలేదు. చాలా మంది యాజకులు ఇలాంటి యాజకులు ఉన్నారండి ఈ లోకంలో. దేవుని మాటని వినరు కానీ వాళ్ళ సొంత కార్యములు చేయడానికి. ఈరోజు అలాంటి యాజకులది బాగుందండి. ఈరోజు అబద్ధం చెప్పే ప్రవక్తలు ఏసే చెప్పాడు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, మీరు జాగ్రత్తగా పడ్డాడు అంటే అబద్ధ ప్రవక్తలే నమ్ముతున్నారు చాలా మంది, అబద్ధ బోధకులే నమ్ముతున్నారు చాలా మంది. యథార్థమైన జీవితము జీవించండి. యథార్థం మాకు అయి కాదండి, మేము నీ దగ్గరికి వస్తాము, మాకు మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి అయి కావాలి, లోక సంబంధమే మాకు కావాలి, పరలోక సంబంధమైన వద్దు అంటున్నారు చాలా మంది. పరలోక సంబంధమైన ఆశీర్వాదం మొదటగా వాటిని ఎతకాలండి మనం. దేన్ని ఎతకాలమ్మా? మొదటగా నా రాజ్యమును, మొదటగా వాటిని, నా నీతి, నా రాజ్యమును ఎతకాలి. ఆ తర్వాత వీటిని ఎతకాలి. కానీ మనం ఏం చేస్తాం? మొదటగా ఈ ఎతుకుతున్నాము, తర్వాత సమయం ఉంటే. ఈరోజు అందుకే చాలా మంది రాలేకపోయారు. సమయం ఉంటే చూద్దాం ఏంటి రక్షణ చేసుకోవాలి మనం. 23 సంవత్సరములు యాజకులు దేవుని మాట ఏం లేదు, రాజ అధికారి మాట ఏం లేదు, రాజుది ఆజ్ఞను ప్రక్కన పెట్టేశారు. చూడండి ఈరోజు అలాగే ఉండ చాలా మంది అసలు వాళ్ళని తలుచుకుంటేనే దావీదు ఒక మంచి మాట అంటాడు, నీ యందు భయభక్తులు కలిగిన వారే నాకు ఇష్టలు అంటాడు. నీ భక్తులే నాకు శ్రేష్ఠులు, నీ భక్తులే. అందుకే మనము ఎవరితో సహవాసం చేయాలంటే దేవుని బిడ్డలతోనే సహవాసం చేయాలి. అపహాసులు కూర్చున్న చోటన కూర్చోక, పాప మార్గంలో నడవక. మనము దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం మనం దివారాత్రిని ధ్యానించాలి. వాళ్ళని మనం ఇష్టపడాలి. కానీ ఎలాంటి వారికి మనం ఇల్లు ఇస్తున్నామో తెలుసా? వాళ్ళకి ఏమి లేకపోయినా భాషలుంటే చాలు, ఏమి లేకపోయినా పెద్ద పెద్ద అరిచి ప్రార్థన చేస్తే వాళ్ళు మంచి పాస్టర్ అనుకుంటారు చాలా మంది. కాదండి, ఆత్మీయంగా ఎవరైతే దేవునికి లోబడి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తారో వాళ్ళు నిజమైన సేవకులు ఉన్నారు. చాలా మంది సేవకులు ఉన్నారండి, నిజమైన సేవకులు కూడా ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. కానీ మనం గ్రహించాలి ఎవరు మంచి వాళ్ళు, ఎవరు మంచి దైవజనులు అని మనం గ్రహించాలి. ఆ బాధ్యతని మందే. కనుక అప్పుడు దేవుని బిడ్డరా 23 సంవత్సరాలైనా వాళ్ళు చేయకుండా ఉన్నప్పుడు 8 వచ్చిన కాబట్టి యాజకుల మందిరంలో శిథిలమైన స్థలంలో బాగు చేయట మా వశము లేదు కనుక జనుల ద్రవ్యం ఇంకా తీసుకున్నామని చెప్పి అంతటా యాజకుడున యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి, ఏం తెచ్చారంటమ్మా? ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జం వేసి బలిపీఠం దగ్గర యెహోవా మందిరంలో ప్రవేశించు వారి కుడి పార్శ్వ ముందు దాన్ని ఉంచగా ద్వారము కాయ యాజకులు యెహోవా మందిరంలోకి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏముంది? ఒక పెట్టె కదా. ఆ పెట్టెకి ఏముందమ్మా? చెప్పండి. బెజ్జం పెట్టి, ఇది యాజకులు పెట్టే అది యాజకులు ఏర్పాటు చేసి. ఎందుకంటే అందులో వేసిన ప్రతి ద్రవ్యము దేవుని కొరకు ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో ఉన్న సొత్తు ఎవరిది కాదండి, అందులో పడ్డ సొత్తు దేవుడిది, దేవుని పని కొరకే. ఇక్కడ అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? బాగు చేయటకు వంచం లేదు కనుక జనులిద్దరూ దయ్యం ఒక తీసుకొని చెప్పి అంతటా యాజకుడు ఏదో ఒక పెట్టి తీసి దాన్ని మూతకు బెజ్జం వేసి బలిపీఠం దగ్గర యెహోవా మందిరంలో ప్రవేశించి వారి కుడిపాసన. ఇక్కడ అన్ని వచ్చిన మీరు చదవండి ఇంటికి పోయినాక. అయితే ఈ ద్రవ్యము అంతా వసూలు చేసి ఆ మందిరము పాడైపోయిన మందిరాలకి బాగు చేయటానికి, మందిరాన్ని స్థిరపరచడానికి, సువార్తని ప్రకటించడానికి, ఉపయోగపడటానికి ఈ యొక్క ద్రవ్యము ఉపయోగపడుతుంది.
ఇది బాలుడైన అంటే దేవుడు యాజకుడైన యెహోయాదు నేతృత్వంలో ఆ బాలుడు ఆ రాజ్యంలో దేవుని యొక్క పని కార్యములు జరగటానికి ఆయన ముందుకు వచ్చి యెహోవా మందిని ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంకొక 12 వచనం, యెహోవా మందిరం శిథిలమైన స్థలమును బాగు చేయుటకు ఏం చేశాడమ్మా? శిథిలమైన స్థలములు. హల్లెలూయా. శిథిలమైన స్థలములు. ఈరోజు చాలా మంది శిథిలమైపోతున్నారు. దేవుని వాక్యాన్ని చాలా మంది సంఘంలో ఉన్న మొదటి ఆత్మలు ఇవ్వండి, అదే నా బాధ. వాళ్ళు ఏమైంది? శిథిలమైపోయారు. మొదటి ఉన్న ఆత్మలు. దేవుని వాక్యం సత్యం. అందుకే నువ్వు మొదటి వాడు ఏమవుతావు అంట? కడపటి వాడు అవుతా అంట. దేవుని రాజ్యంలో కడపటి వాడు ఏమవుతాడమ్మా కదా? కడపట వాడు. మొదటగా ఉన్న వాళ్ళు ఏది లేదు. ఈరోజు చూస్తే కొత్త వాళ్ళు, అంతా కొత్త వాళ్ళు. మొదట వాళ్ళందరూ అర్థమైపోయారు. అంటే వాళ్ళ విశ్వాస జీవితం పాడైపోయింది అనుకోవాలి. ఇంకా నేను అనుకోవటం శిథిలమైన మందిరాలని ఏ విధంగా అయితే వాళ్ళ యాజకులు బాగు చేయడానికి ఇష్టపడి దేవుని యొక్క యాజకుడు మరి యెహోయాదు ముందుకొచ్చి దేవుని యొక్క శిథిలమైన స్థలాన్ని బాగు చేశాడు. మనం కూడా మన ఉన్న సంఘాలని ఒకళ్ళొకరు పురుగొల్పుకోవాలి. పాడైపోయిన ఆ శిథిలను బాగు చేయించే బాధ్యత దేవుడు నీ మీద నా మీద ఉంచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 10వ వచనంలో చూస్తే, మరియు పనివారిచ్చుటకే ఆ ద్రోహములు అప్పగింత పెట్టుకునేవారు నమ్మకస్తులైన వారి చేత లెక్క అడగలేదు. అపరాధ పరిహార బలులను పాప పరిహార బలులను దొరికిన సొమ్ము యెహోవా మందిరానికి తేబున అది యాజకుల దయనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాజకులు అక్కడ పెట్టే ప్రతి ఆ బాక్స్ లో ఉండే ప్రతి కానుక యాజకులది. యాజకులు మందిరం కొరకు ఉపయోగపడారు. కనుక ఆ విధంగా మంచి పరిపాలన ఇదంతా యెహోవాసు మంచి పరిపాలన చేస్తున్నాడు. ఎవరు తోడుగా ఉన్నారు? యెహోయాదా తోడుగా. యాజకుడైన యెహోయాదా తోడుగా అద్భుతంగా 40 సంవత్సరములు అద్భుతంగా తన జీవితంలో అద్భుతంగా దేవుని బిడ్డలు పరిపాలిస్తున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము కొంచెం ముందుకెళ్తే అక్కడ 17, 18, 19 వచ్చిన చదవండి. అంతటా సిరియా రాజైన హజాయేలు గాతు పట్టణం మీదకి పోయి యుద్ధము చేసి దాన్ని పట్టుకుని తరువాత అతడు యెరూషలేము మీదకి రాదరిచి ఉండగా యూదా రాజైన యోవాషు తన పితరులైన యోవాషుపాతు యోహారాము అహాజ్యా అను యూదా రాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటినీ తాను ప్రతిష్ఠించిన వస్తువులను యెహోవా మందిరములోను రాజనగర్లోనున్న పదార్థముల్లోనూ కనబడిన బంగారు మంతియు తీసుకొని సిరియా రాజైన హజాయేలునకు పంపగా అతడు యెరూషలేము వద్ద నుండి తిరిగిపోయెను. చాలమ్మా. ఇక్కడ చూడండి, దేవుని పునః ప్రతిష్ఠిస్తున్నాడు. మళ్ళీ దేవుని మందిరంలో దేవుని కార్యములు పునఃప్రారంభం అవుతున్నాయి. అంతకుముందేమో అత్యలే కాలములో అవన్నీ దేవుడి కార్యములన్నీ మూయించేశారు. ఇప్పుడు పునఃప్రారంభం అవుతుంది. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకు ఒక గొప్ప భాగ్యం అండి. దేవుడి కార్యములు నీ ద్వారా జరగాలి. దేవుడి కార్యములు ఎవరి ద్వారా జరగాలమ్మా? మన ద్వారా జరగాలి. నీ ద్వారా, నా ద్వారా దేవుని కార్యములు సాక్షిగా నిలబడాలి. మనం ఎక్కడ పోయినా దేవునికి మహిమ. మిమ్మల్ని చూసే కదా నా నామము దూషింపబడుతుంది అంటాడు. దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు బాధపడుతూ ఉంటాడు. మనం ఎక్కడ పోయినా దేవుడికి వెలుగుగా మనం ఉండాలి. ఈ లోకానికి వెలుగుగా ఉండాలి. దేవుడు వెలుగుగా నిన్ను నియమించాడు. కానీ నువ్వు ఆరిపోయిన దీపంలాగా ఉంటే ఉపయోగము ఎలాగో ఉండదు. కనుక దేవుని యొక్క కృపలో దేవునికి లోబడేవారుగా మనము ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 23వ వచనంలో చూస్తే యథార్థముగా ప్రవర్తించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు బ్రతికినంత కాలం అంట? యెహోయాదా బ్రతికిన దినములన్నీ యెహోవాసు దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించారంట. ఆయన ఉన్నంత కాలము
యథార్థంగా భయభక్తులు కలిగి దేవుల్లో ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుల్లో యథార్థంగా జీవిస్తూ యథార్థంగా నమ్మకంగా ఉంటూ దేవుని యొక్క కృపలో ముందుకు సాగుతున్న అతని జీవితంలో ఏమైంది? ఈ 40 సంవత్సరంలో ఈ యొక్క యెహోయాదా 11వ దినవృత్తాంత గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం తీసారా? దీని త్వరగా. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయిను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లు వాడు. చూడండి, ఆయన జీవించిన యెహోయాదా జీవించిన కాలములో ఈ యొక్క యోవాషు కూడా యథార్థంగా జీవించాడు. ఇప్పుడు ఈయన వృద్ధుడైపోయి చనిపోయాడు. 130 సంవత్సరాలకు ఎవడు యాజకుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత జరిగిన సంఘటన మనం ఒకసారి జ్ఞాపకం. 16వ వచనం, అతడు ఇశ్రాయేలు దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడే ప్రవర్తించును. ఎవరు? అతను ఇశ్రాయేలుతో దేవుని దృష్టికి ఇంటి వారి దృష్టికి మంచివాడే ప్రవర్తించును. ఎవడు? యోవాషు రాజు మంచివాడిగా ప్రవర్తించాడు. 17వ వచనం, యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజునకు అవసరముగా రాజు వారి మాటకు సమ్మతించును. జనులు తమ పితృ దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవస్తంభములకు విగ్రహములకు పూజ చేసిరి. ఎవరు పూజ చేశారమ్మా? యాజకుడు చనిపోయాడు. యాజకుడైన యెహోయాదా చనిపోయిన తర్వాత ఈ యొక్క యోవాషు ఏమయ్యాడు? 40 సంవత్సరములు యాజకుడు తోడుకున్నంత కాలం మంచిగా యథార్థంగా దేవుడి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత అతని జీవితం ఏమైంది? గో బ్యాక్. తన జీవితం మళ్ళీ ఇనికిపోయింది. అత్తలే చేసిన పనులే చేయటానికి ఇష్టపడుతున్నాడు మళ్ళీ. చూడండి అక్కడ 18 వచ్చిన, అతని జనులు తమ పితృల దేవుడైన యెహోవా మందిరం విడిచి, చూడండి అమ్మా, యెహోవా మందిరముని విడిచి, అంతకుముందు దేవుని మందిరం బాగు చేసిన వాడు, దేవుని కార్యములు చేయడానికి సిద్ధపడిన వాడు, యాజకుడి మాటలు విన్నవాడు, యాజకుడు చనిపోయిన తర్వాత ఇంకా నాకు ఎవరు లేదు ఎదురు. చాలా మంది చెప్పిన వాళ్ళు లేకపోతే జీవితాలు పాడవటానికి ఇదే కారణం. చెప్పేవాళ్ళు లేకపోతే ఇక్కడ ఆయన దేవుని విడిచిపెట్టేశాడట. ఆ యాజకుడు చనిపోయిన తర్వాత, యెహోయాదా చనిపోయిన తర్వాత ఈ రాజు మళ్ళీ విగ్రహారాధనలోకి వెళ్ళిపోయాడు. మొదటి దేవుడిచ్చిన ఆశీర్వాదము ఎంత బాగుంది, ఇప్పుడు ఆ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. చూడండి, జనులు తమ పితృల దేవుడైన యెహోవా మందిరం విడిచి దేవస్తంభంలో కూడా విగ్రహంలోకి పూజ చేసి వారు చేసిన ఈ అపరాధముల నిమిత్తము యూదా వారి మీదకి యెరూషలేము కాపురస్తుల మీదకి కోపము వచ్చెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి కోపం వచ్చిందండి. దేవుడు ప్రేమ మనకి ఉంటానే ఉంటుంది, ఎప్పుడు నిరంతరం ఉంటానే ఉంటుంది. మనం మార్చడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. మన దేవుని యొక్క మార్పు మనం కోరుకోవాలని, దేవుని యొక్క కృపలో దేవుడు మన ఎదిగించాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ ఎప్పటికీ మారకపోతే, ఎప్పటికీ మారు మనసు పొందుకోలేకపోతే, ఎప్పటికీ దేవుని యొక్క మాట వినకపోతే, దేవుడికి విధేయత చూపించకపోతే ఎన్ని సంవత్సరాలు ఓపిక పడతాడు? ఎన్ని సంవత్సరాలు గతించబోతున్నా నువ్వు ఎక్కడ వేసినా అక్కడే ఉన్నావంటే, నీ జీవితం మారకపోతే ఇంకా దేవుడు ఊరుకుంటాడా? చెప్పిస్తాడు. ప్రవక్తల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని నాయకుడితో నడిపించాడు. యాజకులను పెట్టాడు, న్యాయాధిపతులను పెట్టాడు, రాజులను పెట్టాడు. ఇప్పుడు దేవుడి జనులను పెట్టి నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డల్ని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపిస్తున్నాడు. ఆ దేవుడికి లోబడి నువ్వు జీవించకపోతే ఎంత కాలం అని దేవుడు నిన్ను భరిస్తాడు. ఎంత కాలం అని దేవుడు నేను భరిస్తాడు. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇక్కడ చెబుతున్నాడు ఇశ్రాయేల్ ప్రజలకి, ఆ రాజు మారు మనసు పొందుకోండి, ఆ రాజు ప్రవర్తన మార్చుకోవాలని అనేక ప్రవర్తనలు ఇచ్చి మార్చినా కానీ ఎవరు మార్చలేదు. 19 వచనం, తన వైపున వాడిని మళ్లించటకి యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఏం చేశాడమ్మా? వాళ్ళు మళ్ళీ మనసు తన వైపు తిప్పుకోవటానికి ప్రవర్తన పంపాడు. అయినా ఈ యోవాషు మాట వినట్లేదు. ఇంకా ఇదే బాగుందనుకుంటున్నాడు. ఇంకా నాకు ఎవరు చెప్పే లేదు, ఇప్పుడు ప్రవక్త లేరు, నాకు నేనే కింగు. ఒకప్పుడు యెహోయాదా నన్ను నడిపిస్తున్నాడు, ఏదో ఆయనకు భయపడి నేను నడిచాను, ఇప్పుడు నేనే కింగు, నా రాజ్యం నాదే,
ఇష్టసరమైన జీవితం జీవిస్తున్నాడు. ఇంకా తనకి ఇష్టమైనది చేసుకుంటున్నాడు. ఒక్కసారి ఆలోచన, నీకు ఇష్టమైన జీవితం జీవించడానికి అనేది క్రైస్తవులోకి వచ్చింది, దేవుళ్ళకి వచ్చింది. నువ్వు ఇష్టమైన జీవితం జీవించడానికి ఒక క్రమీకరణ చేసుకోవాలి, ఒక క్రమంగా నువ్వు జీవించాలి, విశ్వాసంగా బలపడాలి. విశ్వాసంగా బలపడడానికి దేవుడు నిన్ను నియమించుకున్నాడు. 20వ వచనం, కానీ వారు సేవకుగా ఉండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడుగా యెహోయాదా కుమారుడైన జెకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు ఏవో ఆజ్ఞలు మీరుస్తున్నారు. అమ్మా, ఇక్కడ జెకర్యా వచ్చి ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి రాజుకు వచ్చి, ఎందుకు దేవునికి మాటలు మీరు వినట్లేదు, దేవుని ఆజ్ఞకి ఎందుకు లోపడట్లేదు, దేవునికి ఎందుకు విధేయత చూపించట్లేదు, మీరు దేవునికి ఎందుకు లోపడి ఉండట్లేదు మీరు అని హెచ్చరిస్తున్నప్పుడు, ఎవరు ఈ జెకర్యా? ఎవరమ్మా? ఎవరు జెకర్యా అంటే? అక్కడ ఉంది కదరా, యెహోయాదా కుమారుడైన 20వ వచనం, యెహోయాదా కుమారుడైన జెకర్యా అంటే జెకర్యా యెహోవాసుకి ఏమవుతాడమ్మా? యెహోవాసుకి ఏమవుతాడు? యెహోయాదా మామ కుమారుడు. ఈ యెహోవాసుకి ఏమవుతాడు? బామర్ది, అంతే కదా. మామ కుమారుడు జెకర్యా అంటే ఈ యెహోవాసుకి మామ ఎవరు? యెహోయాదా. ఆయన కుమారుడు జెకర్యా. ఆయన కుమారుడు ఈయనకి యెహోవాసుకి బామర్ది అవుతాడు. ఓకే, అయితే ఈయన దైవజనుడు, ఈయన కూడా యాజకుడు. జెకర్యా యాజకుడు. నా మాట వింటారేమో, ఎందుకంటే నా తండ్రికి లోబడిన వారు నాకన్నా లోబడతారేమో అని చెప్పేసి, మీరు వర్ధిల్లరు, దేవునికి ఆజ్ఞలు మీరుతున్నారు, మీరు వర్ధిల్లరు అని చెప్పి, మీరు యెహోవాను విసర్జించితే కనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నారని దేవుడు సెలవిస్తున్నాడు అని నేను. మీరు దేవునికి లోబట్టలేదు, దేవుడు మీకు ఆశీర్వాదమును దయచేటు, మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించితే కనుక ఆయన మిమ్మల్ని విసర్జించాడు. మీరు దేవుడికి దూరం అవుతున్నారు, మీరు కూడా దేవుడు కూడా మిమ్మల్ని దూరంగా ఉంచుతారు. అది మంచిది కాదు. కాబట్టి దేవునికి సన్నిధిలో దేవునికి దగ్గర అవ్వండి. అమ్మాయి కొంచెం కంట్రోల్ చేయడం, దేవునికి విధేయత చూపించండి, దేవునికి లోపడండి అని జెకర్యా చెప్తున్నప్పుడు ఈయనకు పాపం వచ్చేసింది మహానుభావుడికి. అరే, నువ్వు నాకంటే బచ్చేవాడివి, నేనేదో మీ అయ్య మాట విన్నాగా నీ మాట నేను ఎందుకు వింటాను, మీ అయ్య మాట విన్నాగా నేను ఈ మాట నేను ఎందుకు వింటాను, ఆయన అంటే ఏదో చిన్నప్పటి నుంచి నన్ను కాపాడాడు, ఏదో ఆయన మాట నేను వినాలి, అప్పుడు దేవునికి భయభక్తులు చూపించాను, ఇప్పుడు నా జీవితం నా ఇష్టం, నా రాజ్యం నా ఇష్టం, నా ప్రజలు నా ఇష్టం అని చెప్పేసి ప్రజలను కూడా దారి త్రప్పి తిరిగేటట్టుగా చేశాడు. 21వ వచనం చదివించిన నేను, అందుకు వారు అతని మీద కుట్ర చేసి, ఎవరి మీద? ఈ జెకర్యా మీద, ప్రవక్త మీద, యాజకుడి మీద కుట్ర చేసి, రాజు మాటను బట్టి యెహోవా మందిరం ఆవరణంలో రాళ్ళు రువి అతని సావకొట్టిరి. ఎవరిని సాగొట్టారమ్మా? జెకర్యాని సాగొట్టారు. చూడండి, ఇదే నా కృతజ్ఞత అంటే, ఇదే నా కృతజ్ఞత. నీకు హెల్ప్ చేశాడు, నీకు సహాయం చేశాడు, నిన్ను చిన్నప్పటి నుంచి ఆ శత్రులు బారిన పాడకుండా నిన్ను ఒక మందిరంలో దాచిపెట్టారు. నీ 7 సంవత్సరాలకి నీకు పట్టాభిషేకం చేసి ఇశ్రాయేలు ప్రజలు రాజుగా నియమించాడు. అలాంటి ఆ వ్యక్తి అయిన కుమారుని ఈ రోజు మంచి మాట, ఇలా ఇది కాదు మంచి ఎవరైనా మంచి మాట చెప్తే ఈ రోజు వింటలేదండి. మంచి మాటకి లోపట్లేదు. మంచి మాట వింటే చూడు, ఆయన్ని సాగు కొట్టారంట. కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణంలో రాళ్ళు రువి అతన్ని సావకొట్టిరి. ఈ ప్రకారం రాజైన యెహోవాసు జెకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై, ఉపకారానికి ఏమైందమ్మా? మర్చిపోయాడు. తండ్రి చేసిన ఉపకారం మర్చిపోయాడు. తన తండ్రి చేసిన ఉపకారం మర్చిపోయి కుమారుని చంపేశాడండి. చూడండి ఎంత అన్యాయమో చూడండి.
దేవుని బిడ్డలండి, దేవునికి మహిమకరంగా జీవించాల్సిన వాళ్ళం అండి మనం. ఎప్పుడు ఎవడు ఈ లోకంలో మనకి ఏ చిన్న హెల్ప్ చేసినా మనం కృతజ్ఞతలుగా ఉండాలి. కృతజ్ఞత మర్చిపోకూడదండి. కృతజ్ఞత లేనివారు నా వారు కాదంటాడు దేవుడు. కనుక ఏవోసు జక్కరే తండ్రి అయిన యెహోయాదు తనకు చేసిన ఉపకారములు మరిచిన వాడే తన కుమారుని చంపేసిను. అతడు చనిపోయినప్పుడు చూడు, ఆ జక్కరే చనిపోయినప్పుడు ఒక గొప్ప మాట అంటున్నాడు చూడండి. యెహోవా దీన్ని సృష్టించి దీనిని విచారణలోకి తెచ్చును గాక అనేను. దేవుడే దీన్ని చూసి ఇది న్యాయంలోకి తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. న్యాయంలోకి తీసుకొస్తాడు అని ఆయన ఎంతగానో మొరపెట్టుకుంటున్నాడు. ఎంతగానో 24 జనులు దండుతో వచ్చిన ఏదో వర్ణ తమ పితరులైన దేవుడైనా యెహోవాను విసర్జించినందుకు యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ శయనం అప్పగింపగా యెహోవాకు శిక్ష కలిగెను. ఓడికపోయిద్దండి. దేవుడు చూశాడు ఇక్కడ. జక్కరియా యెహోయాదా కుమారుని జక్కరిని చంపినందుకు దేవుడు చూసి శత్రువులను బారిన పడేసినట్టు అయింది రాజుని. చూడండి, దేవుడి కాపుదల లేదు ఇంకా అతనికి. దేవుడి కాపుదల అతను లేకుండా పోయింది. దేవుని కాపుదల లేకుండా ఎంత ఘోరంగా అయిపోయింది. 25 వయసులో వారు యెహోవాను విడిచిపెట్టినప్పుడు అతను మిక్కిలి రోగి ఉండెను. ఇంకా అందరు వదిలేశారు ఆయన. రోగిని పాలై మంచాన పడిపోయాడట. రోగిని పాలై దేవుడు మొత్తాడండి. దేవుడు మొత్తిందాకా ఉండొద్దండి, చెప్తున్నాను. దేవుడి యొక్క శాపం కొని తెచ్చుకుందాకా ఉండొద్దు. దేవుడు ఆశీర్వాదములు ఇచ్చినప్పుడు నువ్వు భయభక్తులు కలిగి దాన్ని ఆస్వాదిస్తూ భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉండాల్సిన వాడువి. నువ్వు ఆశీర్వాదాలు పొందుకొని కృతజ్ఞతగా ఉండాల్సిన నువ్వు దేవుడికి వ్యతిరేకంగా మళ్ళీ ఆ ఆశీర్వాదం శాపంగా మార్చుకున్న వ్యక్తి యోవాషు రోగి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారులు ప్రాణ హత్య దోషము నిమిత్తం అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడగ మీద ఉండగా అతని చంపిరి. అర్థమైందమ్మా? ఏమర్థమైంది? రోగం పాలై మంచాన పడ్డాడట యోవాషు. మంచంలో పడిన రోగం చూస్తే మాకేమనిపించింది? అయ్యో పాపం, ఇట్ అయిపోయేది అయ్యో అనుకుంటాం కదా. ఆ జాలి చూపించకుండా ఆయన మంచంలో పడ్డప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంట? ఆయన మీద మంచం మీద పడి చంపేశారంట. ఎవరు? ఆయన సైనికులే. అంటే అంత క్రూరంగా మారిపోయాడు. అంత క్రూరంగా ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదములను నిలబెట్టుకోకుండా, దేవుడిచ్చిన దేవుడిచ్చిన కాపుదల నిలబెట్టుకోకుండా, దేవుడిచ్చిన భాగ్యము నిలబెట్టుకోకుండా, ఇదిగో మళ్ళీ లోకానుసారంగా జీవించి లోక సంబంధమైన పాపము చేసి చివరికి ఘోరమైన వ్యాధి తెచ్చుకొని ఆ వ్యాధి వల్ల కనికరం కూడా లేకుండా చంపబడిన తర్వాత ఏమైందంట? ప్రాణహత్య దోషము నిమిత్తం అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతని చంపిరి. అతడు చనిపోయినంత వరకు వార్త జనులు దావీదు పట్టణం ముందు అతని పాతి పెట్టి కానీ రాజు సమాధిలో అతని పాతి పెట్టలేదంట. ఎంత ఘోరమైన ఏమంటారు, ఘోరమైన శిక్ష అనుకోవాలి. యాక్చువల్ రాజు చనిపోయినప్పుడు రాజులకు ప్లేస్ ఉంటుంది, సమాధులు సపరేట్గా ఉంటుంది రాజులకి. ఒక ఘనత అది. మనం ఎవరైనా మంచి వ్యక్తి చనిపోయేటప్పుడు ప్రభుత్వ కార్యముల చేత వాళ్ళని అంతిమ కార్యములు చేస్తాడు కదా ప్రభుత్వం అధికారంతో. అది ఒక ఘనత. ఆ ఘనత పోగొట్టుకున్నాడు. చివరికి సామాన్యులు చనిపోయే సమాధిలో పెట్టేశారు. రాజు సమాధిలో కూడా పెట్టలేదు. ఇది శాపమా ఆశీర్వాదమా? శాపం. మొదటిగా ఏమైంది? ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు. నీకు మంచి సమస్యలు సమకూర్చాడు దేవుడు. నీకు నువ్వు ప్రార్థించిన ప్రతి ప్రార్థనకి సహాయం చేశాడు దేవుడు. నీవు అడిగిందల్లా ఇచ్చాడు దేవుడు. కానీ ఇప్పుడు చివరికి నిలబెట్టుకోలేక ఆ ఆశీర్వాదం శాపకరంగా మార్చుకున్నాను. యోవాషు ఆ విధంగా మార్చుకున్నాడు. చివరికి ఎంత ఘోరంగా ఆయన సమాధి కూడా రాజవంశంలో ఉన్న ఆ స్థానంలో ఆయన ఉంచలేదు. సమాధి కూడా అంత వీనంగా పడిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితం నా జీవితం కూడా దేవాది దేవుడైన మహోన్నతమైన దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నన్ను ఉంచాలని ఆశపడుతున్నాడు. యేసయ్య అంటాడు, అందుకే
నేను ధనవంతుడు చేయటానికి నేను దరిద్రుడిగా వచ్చాను, అది గుర్తించావా? నిన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధ గుంపులో సహవాసంలో ఉండటానికి నా రక్తములో నేను కడుక్కున్నాను, నువ్వు గుర్తించావా? నా ఇలువైన ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కొని నా ఇలువైన ప్రాణం ద్వారా నేను విమోచించుకున్నాను, నువ్వు గుర్తించావా? నేను సజీవుల లెక్కలో జయ జీవితం పొందుకున్నాను, ఎందుకంటే నీకు జయ జీవితం ఇవ్వాలని, నీకు జయ జీవితం ఇవ్వాలని, నేను ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెట్టాలని, ఈ లోకములో నిన్ను తల్లగా ఉంచాలని నా ఆశ, నా కోరిక. నువ్వు ఆలోచన చేసావా ఎప్పుడైనా? నీకు ఇచ్చిన ఆశీర్వాదం భంగం చేసుకుంటున్నామేమో, శాపకరంగా మార్చుకుంటున్నామేమో. అలా ఉండకూడదండి. ఈ యెహోషులాగానే మనం ఉండకూడదు. దేవుడిచ్చిన మంచి ఆశీర్వాదం నిలబెట్టుకోలేదు, అతను పోగొట్టుకున్నాడు. పోయినాక మనం ఏం చేయలేం. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఆయన సమాధి ఉందో, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఆ సమాధిని బూడ్చారో చూడండి. ఇది ఒక రాజుకు అవమానము. రాజు బ్రతికి రాజ అధికారాలతో పోవచ్చిన వాడు కానీ క్రూరంగా చంపబడి, దేవుడిచ్చిన ఆయుష్ కూడా కాదండి. అందుకే దావీదుడు నా అంతము ఇట్లున్నో తెలుపుము దేవా అంటాడు. చివరి దశ ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళకి వచ్చావో, దినము అభివృద్ధి పొందుకుంటూ దేవుని కృపలో ఎదుగుతూ ఉంటే, దేవుడు నీకు సమస్తము సమకూర్చిస్తాడు. ఊరికే ఇయ్యడు సమకూర్చి. దేవుళ్ళు నువ్వు ఉన్నప్పుడు, విశ్వాసంగా ఉన్నప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డమైన మనము ప్రభు కార్యములు బట్టి మనము ఎప్పుడు దేవుని అంటి పెట్టుకొని జీవించండి. దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదములు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటూ ముందుకు సాగండి. నిలబెట్టుకొని మీ ఆశీర్వాదంలో నన్ను ఇంకా నాకు ఉన్నాయి కదా, ఇంకా నాకు ఇంకెవరు నన్ను ఆపలేరు, నన్ను ఎవరు అడ్డురాదు, నాకు ఎవరు అడ్డురారంటే దేవుడు ఒకడు ఉన్నాడండి. ఇచ్చినవాడు ఆయనే, తీసుకునేవాడు ఆయనే. దయచేసి దేవుడికి వ్యతిరేకంగా ఎవరు ఎలగాకండి, దేవుడికి వ్యతిరేకంగా ఆలోచన చేయగాకండి. విశ్వాసంలో జీవించండి. మీరు ఎంతగానో గొప్పగా ఆశీర్వదించబడతారు. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించబడిన గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె చిన్న ప్రార్థన, వాక్య నిమిత్తమైన ప్రార్థన. కళ్ళు మూసుకున్నట్టు చిన్న ప్రార్థన. నా దేవా, నా యేసయ్య, ప్రభువా, అయ్యా